తీసుకెళ్లేవాళ్ళు డిపిఆర్ క్యాంపులు పెట్టి ఊర్లకు తీసుకెళ్లేవాళ్ళు, తీసుకెళ్లి చూపించేవాళ్ళు పట్టు పరిశ్రమల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి. అట్లాగా ఎంతో అంటే నాకు తెలిసి నేను కనీసం ఒక 70-80 టూర్లకు వెళ్ళి ఉంటా. స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పెట్టినట్టు టూర్లు ఇప్పుడు పెడుతున్నారో లేదో తెలియదు నాకు. మీడియాని పిలిచి ఆ కన్సర్న్ స్టేట్ డెవలప్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి మనకి చూపించేవాళ్ళు అనమాట. అది పరిశ్రమలకి చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆ అధికారులు అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళే మనకి లంచ్ అది ప్రొవైడ్ చేస్తారు, చక్కగా కవర్ చేసేవాళ్ళం మేము. ఇప్పుడైతే అట్లాంటి చేస్తున్నట్టు నాకేం కనిపించట్లేదు టూర్లు. అసలు అది అట్లాంటి ఒక విధానం ఉందని తెలుసా లేదో కూడా అది లేదు ప్రభుత్వానికి. అది అట్లాగా మేము ఇది కవర్ చేసాం. ఏదైతే ఉపాధి హామీ పనులు బాగానే జరుగుతున్నాయి. తర్వాత ఏమైపోయింది, కాంట్రాక్టర్కి ఈ పని ఇచ్చేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఉపాధి హామీ కూలీల దగ్గర నుంచి ఈ కార్డులన్నీ తీసుకుంటాడు. వాళ్ళ జాబ్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు తీసేసుకుని ఒక 1 కోటి రూపాయల పని ఉందనుకోండి, ఒక 10 లక్షల వరకు వీళ్ళకి పని ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. 90 లక్షలు ఆడు తీసేసుకుంటున్నాడు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి లెక్క ఏం చెప్తున్నారు, ఈ 1 కోటి రూపాయలు కూలీలకు ఇచ్చినట్టు చూపెడుతున్నారు. దీని మీద మోడీ సర్కార్ అప్పుడు క్రాస్ చెక్ చేస్తే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇదో పెద్ద స్కామ్ కదా అంటే, లేదండి మెటీరియల్కి ఎట్లా వస్తుంది, మీరేం పనిస్తున్నారు కరెక్టే, రోడ్డు వేయాలంటే రాళ్లు కావాలా, మట్టి కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ కావాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అవి లేకపోవడం వలన కాంట్రాక్టర్కి అప్పచెప్పాల్సి వస్తుందంటే, వద్దు అబ్బాయి అట్లా మీరు చేస్తాం తప్పు, అది కూలీల కోసం పెట్టింది కదా, ఓ పని